కార్తీక పౌర్ణమికి సంబంధించి ప్రధాన విశిష్టత ఏంటి? పరమపావనమైన మన భారతదేశంలో అనేక పండుగలు ఉన్నప్పటికీ కూడా కార్తీక మాసం చాలా సందడిగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే హరిహరులు ఇద్దరూ కూడా పూజింపబడేటువంటి మాసం ఇది. ఈ మాసంలో ఆశ్వయుజ పున్నమ నుండి మొదలుకొని కార్తీక పున్నమ వరకు అనేక నియమాలు చెప్పినారు. ఉదయాత్పూర్వమే నిద్రలేవడము, స్నానం చేయడము, తలంటుకొని దీపాలు వెలిగించడము, తులసి వన సేవనం, తులసి వనాన్ని సేవించడము, నారాయణమూర్తికి లేదా శివునికి సంబంధించిన దేవాలయాల్లోకి వెళ్ళి దేవతా దర్శనాలు చేసుకుని స్తోత్ర పారాయణం చేయడము, నామ సంకీర్తన చేయడము, ముగ్గులు పెట్టడం మొదలైనటువంటి అనేక నియమాలు చెప్పినారు. ఆ నెల రోజులు చేయాల్సిన నియమాలను ఒకవేళ చేసే అవకాశం లేని వాళ్ళు కార్తీక పున్నమ నాడైనా కానీ ఈ నియమాలను పాటిస్తే నెల రోజులు చేసినటువంటి యొక్క పుణ్యాన్ని పొందుతారు అనేటువంటిది శాస్త్రవచనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్కరోజు అయినా కానీ జీవితాన్ని ధన్యం చేసుకునేందుకోసమే నియమాలను పాటించడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఇంకో విశేషమైనటువంటి మాట ఏమిటి అంటే ఈరోజు శంకరుడు త్రిపురాసురుల యొక్క సంహారం చేసినటువంటి రోజు. ఎట్లయితే రావణ సంహారం చేసిన రోజున, అదేవిధంగా నరకాసుర సంహారం చేసిన రోజున తలంటుకు స్నానం చేసి పండుగలు చేసుకుంటున్నాము. ఈరోజు కూడా త్రిపురాసురుల యొక్క సంహారాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ సంహారం అయినందుకు గాను మనం అంతా సంతోషంగా చేసుకునే పండుగ కార్తీక మాసం.